భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ప్రజా మేనిఫెస్టో జై భారత్ పార్టీ బలమని, దీనిని తమ పార్టీ అధ్యక్షులు నెలల తరబడి ప్రజారంజకంగా రూపొందించారని జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు చెప్పారు. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. మిగతా పార్టీలకు భిన్నంగా క్రమశిక్షణతో జనమంతా 2 వరుసల్లో బారులు తీరగా మధ్యన పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ బ్యానర్లతో పోతిన రాము తన నామినేషన్ ర్యాలీ చేపట్టారు. ఉదయం 9 గంటలకు చిట్టినగర్ కొత్త అమ్మవారి ఆలయంలో పూజలు చేసి రాము అక్కడి నుంచి ర్యాలీగా చిట్టినగర్ పోతిన రామారావు రోడ్డు, బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, దుర్గగుడి మీదుగా భవానీపురం ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యలో ఆయన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ జై భారత్ మేనిఫెస్టోని వివరించారు. తాను ఎన్నిక అయితే విజయవాడ పశ్చిమ రూపురేఖల్ని మార్చేస్తానని, నియోజకవర్గాన్ని ఏటా 100 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. భవానీపురం ఆర్ఓ కార్యాలయం చేరుకుని తన నామినేషన్ దాఖలు చేశారు. జై భారత్ పార్టీ లీగల్ ప్రెసిడెంట్ మహంత్ నాయక్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనంతరం అభ్యర్థి పోతిన రాము మీడియాతో మాట్లాడారు. జేడీ లక్ష్మీనారాయణ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బలంతో, పశ్చిమంలో తనకున్న బలంతో జై భారత్ జయకేతనం ఎగరవేస్తామని తెలిపారు. పశ్చిమలో ప్రగతికి తాను ప్రత్యేక ప్రణాళికతో ఉన్నానని, స్థానికుడిగా తనకు ఇక్కడి సమస్యల్ని తెలుసునని పోతిన రాము చెప్పారు. ముఖ్యంగా తాను కొండ ప్రాంత వాసులకి పట్టాల సమస్య, శానిటేషన్, మెట్ల మార్గం అభివృద్ధిపై దృష్టి పెడతానని పోతిన వెంకట రామారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జై భారత్ అధికార ప్రతినిధి కొడాలి ఏకాంబరం, రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్, క్యాంపెయిన్ ఇన్ఛార్జి ఎన్నేటి మహేష్, తమ్మిన శ్రీనివాసు, రాయన మణి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ, నా పేరు పోతిన రాము. జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటేయండి. ఒక్క అవకాశం ఉండమ్మా, ఒక్క అవకాశం. ప్రజా హక్కులు దూరం చేసిన రాజకీయ పార్టీలు కూడా వస్తున్నాయి. మరి రాజధాని లేని రాష్ట్రం 29 రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రమే. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు, రైల్వే జోన్ లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపేసిన పరిస్థితి ఉంది. మరి మరో జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. ఈరోజు ఇక్కడ కొత్త అమ్మవారి గుడి నుంచి మేము ప్రచారం చేసుకుంటూ కూడా నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి దాఖలు చేస్తున్నాము. దాఖలు చేయడానికి వెళ్తూ ఉన్నాము. మరి ఇక్కడ ప్రజానికి అందరూ కూడా మాకు సంపూర్ణ సపోర్ట్ ఇస్తూ ఖచ్చితంగా మాకు ఈ విజయవాడ పశ్చిమని జై భారత్ నేషనల్ పార్టీ గెలిచే విధంగా మాకు అందరూ ప్రోత్సాహాన్ని ఇస్తూ మా అందరికీ వాళ్ళు మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే వేడుకుంటున్నాం, ఒక్క అవకాశం ఇవ్వండి. జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. బ్యాటరీ టార్చ్ ఓటేయమని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.